సార్ మంచి తెలుగు పద్యం ఒకటి చెప్పండి ఈరోజు. తెలుగు పద్యాలు ఒక్కటే అండి, చాలా పద్యాలు ఉన్నాయి. చెప్పండి ఒక పద్యం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అన్నారు. వెనకోట బద్దెన అనే సుమశతకం రాసినాడు కవి, బద్దెన కవి. ఆయన ఏం చెప్పాడంటే, పుత్రుడు పుట్టగానే ఆనందిస్తే లాభం లేదయా, నా కొడుకు పుట్టినాడు సంబరపడితే కాదు. మరి ఎప్పుడు సంబరపడాలంటే, జనుల పుత్రుని కనుగొని పొగడగా, నీ కుమారుడు గొప్పవాడై పుట్టి పెరిగి పెద్దవాడై ఒక మంచి వ్యక్తి అని పేరు తెచ్చుకుంటే పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి, ఆ రోజు నువ్వు నా కొడుకు అని ఆనందపడు. అబ్బా, నా కొడుకు వల్ల నాకు ఎంత మంచి పేరు వచ్చింది, 10 మందికి సహాయం చేసే కొడుకు పుట్టినాడు, ఇలాంటి ఒక గొప్ప తెలివైన వాడుగా పుట్టినాడు, ఈ సమాజానికి ఒక సందేశం ఇచ్చేవాడుగా, సమాజానికి ఒక సేవ చేసేవాడుగా, ఏదో గొప్పతనంలో ఉన్న పుత్రుడు కానీ తయారైతే ఆ రోజు నా కొడుకు అని సంతోషపడినాయన. ఇవాళ పుత్రుడు పుట్టినాడని సంతోషపడతాడు, రేపు వాడు వెధవ అవుతాడు, దొంగ అవుతాడు, దోపిడీదారుడు అవుతాడు. అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు పొందినటువంటి సంతోషం ఆ రోజు నీకు ఉండదు. కాబట్టి పుత్రుడు గొప్పవాడైనప్పుడు పుత్రుడి యొక్క సంతోషం కలగాలి మనకి అని సందేశం చెప్పారు. అంటే మన సంతానాన్ని కనడిగానే సంతోషం కాదు, వాళ్ళు గొప్పవాళ్ళు అయినప్పుడే మనకు సంతోషం. పుత్రుడు అంటే ఆనాడు పుత్రుడు అని చెప్పినాడు. పుత్రుడు అంటే కుమార్తె కానీ కొడుకు కానీ ఎవరైనా ఒకటే. ఈ రోజుల్లో ఎవరు పుట్టగానే సంతోషపడటం కాదు, వాళ్ళు గొప్పవాళ్ళు అయినప్పుడు చాలా సంతోషపడవచ్చు. అది మనకు చిరస్థాయిగా ఉండే సంతోషం అని ఆనాడు సుమశతకంలో కవి చెప్పినాడు. అది